కరీంనగర్ జిల్లాలో కలప స్మగ్లర్ల డొంకలు కదులుతున్నాయి. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకులు సహా ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా ఎవరిని విడిచిపెట్టొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. దీంతో 2 దశాబ్దాలుగా యథేచ్ఛగా కలప అక్రమ రవాణాకు పాల్పడి కోట్లు కొల్లగొట్టిన కొందరు అక్రమార్కులు పరారయ్యారు. ఎడ్ల శ్రీనివాస్ కలప స్మగ్లర్ వీరప్పన్ వారసుడిగా పేరు పొందాడు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో కలప స్మగ్లర్లదే రాజ్యం. వీరు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేందుకు వెనుకాడరు. కలప అక్రమ రవాణాలో ఎడ్ల శ్రీనివాస్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వీరప్పన్ వారసుడిగా పేరుపడ్డ ఎడ్ల శ్రీనివాస్తో శ్రీధర్ బాబుకు సంబంధాలున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కర్ర స్మగ్లర్లు, బెల్లం వ్యాపారులు, స్క్రాప్ స్మగ్లర్లతో మంథని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు వారినే ఏజెంట్లుగా పెట్టుకొని వారి సహకారంతో గెలవడం జరిగింది. మరోవైపు పుట్ట మధు చేసిన ఆరోపణల్ని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఖండించారు. కలప దందాతో తనకు ఏ సంబంధం లేదని చెప్పారు. కలప స్మగ్లింగ్ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఖండిస్తాం కూడా. దానికి ఎవరికో మూడితో ఉన్న కొంతమంది మూర్ఖుల గురించి నేను మాట్లాడదు అసలు. కానీ ఎవరైనా ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఏ విధమైన అరాచకం చేసినా ఉక్కుపాదంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దానిపైన చర్య తీసుకోవాల్సిన అంశం ఉంది. కలప స్మగ్లర్ల గొడ్డలి వేటకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడవులు హరించుకుపోతున్నాయి. 2 దశాబ్దాలుగా మంథని కేంద్రంగా సాగిన కలప అక్రమ రవాణాకు పోలీసులు ఇప్పుడు చెక్ పెడుతున్నారు. కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు మేల్కొన్నారు. మహదేవ్పూర్, కాటారం మండలాల్లో దాడులు చేసి లక్షల రూపాయల విలువ చేసే కలప దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో తన చుట్టూ ఉచ్చు బిగిస్తున్న విషయాన్ని గ్రహించిన ఎడ్ల శ్రీనివాస్ పరారయ్యాడు. ఈ ఎందు గుడ్డలేని కంటే ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా అని ఆపితే దాడి చేయడానికి ముందు జాగ్రత్త ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చినారు. అదేవిధంగా ఈ కలప రవాణా చేసే ఎవరంటే మన మంత్రి మండలం పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల సీను అనే వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఇతను కూడా తొందరలోనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తాం. తెలంగాణ అడవుల్లోనే కాదు, మహారాష్ట్ర అడవుల్లో కూడా ఎడ్ల శ్రీనివాస్ ఆధిపత్యం కొనసాగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ను మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించింది. అతన్ని పట్టుకుంటే ఈ దందా వ్యవహారం వెనుకున్న మరికొందరు రాజకీయ నాయకుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని పోలీసులు, అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.